చిన్న కథలు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం అడవి పంది ఎదురుపడ్డాయట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్విచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేలాపనలు పేలుతుందట. పేలి పేలి సింహానికి ఒక స్టేజ్ లో కోపం వచ్చిందట. వస్తే సింహం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద గుంటలో పోయి మొత్తం ఆ బురద పూసుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బురద రాసుకుంటే ఆ బురద సింహం రాసుకుంటది. 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయపడుతుందో ఆ టీము అబద్ధాలరావు గారు గాని, డ్రామాలరావు గారు గాని, వాళ్ళ పితామహుడు శకునమావ గారు గాని ఎలా తాపత్రయపడుతున్నారో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ 3 అంశాలే కాదు, ప్రతిరోజు నిరంతరం ఒంటి నిండా విషం నింపుకొని ఈ విషయాన్ని మనం ఎట్లా మునిగిపోయాం, మనకు ఒంటి నిండా ఎట్లా బురదంటింది, ధరణి టైమ్స్ జరిగిన అవకతవకలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ఒక్కొక్కటి వచ్చే దాంట్లో ఫోరెన్సిక్ ఆడిట్ లో ఫస్ట్ 2 జిల్లాలది వచ్చింది, మిగతా జిల్లాల్లో రాబోతుంది. ఇవన్నీ రాకముందే, ఇవన్నీ పెట్టకముందే మనం బురద ముందు మనకు అంటింది వాళ్ళకు పూస్తే ఇద్దరం బురద రాసుకున్న వాళ్ళమైతమని పగటి కలలకు అంటున్నారు ఆ డ్రామాల కంపెనీ. Subscribe us and press the bell icon for more interesting updates.